ఇదిగో పట్టుకోనాయనా. ఏంటి నాన్న ఇది? ఇవన్నీ ఎలా? ఇవన్నీ మీ గురువిచ్చినవే. చిన్నప్పుడు జరిగినట్టు మళ్ళీ నీకు జరిగేట్టయితే ఇది నీ చేతికిమ్మన్నాడు. తీసుకో. వీరా, మనల్ని చంపాలనుకుని గడప దాటి ఎవడైతే లోపలికి వస్తాడో వాడు ఒక్కడు కూడా ప్రాణాలతో బయటికి వెళ్ళకూడదు. అర్థమైందా? కూర్చోనాయన. లోపలికి ఎవడొస్తాడో చూద్దాం. అన్నా, ఎక్కడున్నారా? వచ్చేసామన్నా. ఇల్లు తాళం వేసి ఉందన్నా. లోపల ఉన్నారనుకుంటా. లోపలికి వెళ్ళి వేస్తానన్నా. లోపలికి వెళ్ళొద్దు. నేను చెప్పే వరకు బయటే ఉండండి. అందరూ వెళ్ళండి, 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 వెళ్ళు. అన్నా, రే, చెప్పండి అన్నా. మనం కుక్కలన్నీ పంపిస్తాను. వాళ్ళు పందుల్ని పెంచుతున్నారుగా, ఆ దొడ్డులోకి వీటిని పంపు. వెనకాల వస్తున్నాయనా? లోపలికి పంపి వేసేయమంటావా? వెయ్యమంటున్నా వేసి. ఈరోజు 4-5 ప్రాణాలన్నా పోవాలి. సరే అన్నా. నాన్న, పందులు అరిచే సౌండ్ వినిపిస్తోంది కదా? లేదు నాయనా, అలాంటిదేం వినపడలేదే. వీరా, నాన్న, నాకు వినిపిస్తోంది. పందుల్ని ఏమైనా చేస్తున్నారేమో. పందుల్నేం చేయబోతారయ్యా? ఏమైంది అదిలే. నాన్న, ఏదో తప్పు జరుగుతోంది. నాకు సౌండ్ వినిపిస్తోంది. నేను వెళ్ళి చూస్తాను. వీరా, వీరా, అలాంటిదేం జరుగుతుంది నాయనా. నేను చెప్పేది విను. వీరా,
అయితే ఆ కుర్రాడు నువ్వు కూర్చోమంటే కూర్చోలేదు, అదే నీ సమస్య? వాళ్ళ నాన్నని నీ ముందు నిలబెట్టిందే నీకు సమస్యగా లేదా? అర్థమైంది. నిజంగా నువ్వే తప్పు చేయలేదు. అన్ని తప్పులు మీ నాన్న చేశాడు, మీ తాత చేశాడు. ఊరూరా తిరిగి ఇక్కడ కూలీలకు మనుషులు పెట్టినట్టు పార్టీకి మనుషులు పెట్టారు. కానీ పార్టీ యొక్క సిద్ధాంతాలను, నియమాలను కొంచెం కూడా పాటించలేదు. లేదంటే ఈ కాలంలో కూడా ఒక ముల్లులాగా మొలుచొచ్చి నువ్వు నాతో మాట్లాడతావా? ఇలా చూడు, జరిగిందేదో జరిగిపోయింది. కానీ ఇకపై ఇలా జరిగితే నేను అనుమతించేది లేదు. ఇది బయటికి తెలిస్తే అంతకంటే అవమానం, అసహ్యం ఈ పార్టీకి ఏదీ ఉండదు. అందువల్ల ఆ పెద్దాయన మహారాజ్ ఇంటికి వెళ్ళి క్షమించమని అడిగి ఈ సమస్యకి ముగింపు పలుకు. అప్పుడే పార్టీ ప్రాథమిక కార్యకర్త అనే పదవైనా నీకు మిగులుతుంది. అర్థమైందా? సీఎం గారు, మీరు నాకు అంత పెద్ద భిక్ష వేయక్కర్లేదు. నేను ముందు కాకాని సుందరం కొడుకుని, దాని తర్వాతే మీ పార్టీ యొక్క మండల అధికారిని. మా నాన్నగారి గౌరవాన్ని తప్పని ఒప్పుకుంటేనే నాకు ఈ పదవి దక్కుతుందంటే వద్దు సీఎం గారు, వద్దు. ఈ పార్టీ పోతే ఇంకో పార్టీ, అదే పదవి, అదే మర్యాద నాకు దొరుకుతుందని మీకు బాగా తెలుసు. అది ఎలా అని కూడా మీకు తెలుసు. నా వెనకాల ఎంత పలుకుపడి ఉందని తెలియకుండానా ఇంత చిన్న కుర్రాడి చేతులకు ఇంత పెద్ద పదవిని పెట్టారు? రత్నవేల్, ఇక్కడి నుంచి బయలుదేరు. ఇకపై నీ మొహం నాకు కనబడకూడదు. వెళ్ళు ఇక్కడి నుంచి. సరే సీఎం గారు, వెళ్తాను. ఇప్పుడు పంపించే తర్వాత వచ్చి అరెస్ట్ చేస్తారుగా, పాత కేసులన్నీ గెలుపుతారుగా, అంతేగా? పిచ్చనాయాల, నిన్ను అరెస్ట్ చేసి గొప్పని చేయమంటావా? నువ్వు ఏ పార్టీలోనైనా వెళ్ళి చేరు, ఏమీ పీకలేవు నువ్వు. ఇలా చూడు, ఈ రోజు నుంచి నీ జిల్లాలో నీ పలుకుబడికి తెరపడుతుంది. ఓ థ్యాంక్స్ సీఎం గారు. నేనైతే తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. బొమ్మని చెప్తున్నానా? మీ నాన్నను చూసిన రోజే నేను చెప్పాను, నీ కొడుకు జీవితంలో ఒక యుద్ధాన్ని ఎదుర్కొంటాడు అని. ఈ రోజు అదే జరిగింది. ఒక గురువుగా నేను చెప్తున్నాను, యుద్ధం అని వస్తే పగ అనే ఆలోచన ఉండకూడదు. యుక్తిగా యుద్ధం చేసి అందులో గెలవాలి. అప్పుడే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. నీకు అర్థమైందనుకుంటాను. అయ్యా లోపలికి వెళ్ళొచ్చు. మీరు కాదు అయ్యా, మీరు వెళ్ళొచ్చు. నువ్వు ఉండయ్యా, నేను మాట్లాడొస్తాను.
ఆగండి సార్ సార్ లోపల మా నాన్న ఉన్నారు సార్ సార్ నేను మా నాన్నని చూడాలి సార్ నేను ఎమ్మెల్యే కొడుకుని సార్ సార్ జరగండి సార్ ఏంటయ్యా ఏంటి ఏమైంది ఏం చేస్తున్నారు ఆ? అయ్యా మా అబ్బాయే. ఓహో మీ నాన్నని నిలబెట్టి మాట్లాడుతున్నానని భయపడుతున్నావా చూడు బాబు నువ్వు బయట ఉండు మీ నాన్నతో మాట్లాడాక పిలుస్తాను. నేను వాడితో ఎంతో మాట్లాడి చూశాను. వాడి బుద్ధి రాక్షస బుద్ధి. వాడిని బాగు చేయడం మన వల్ల కాదు. ఈ పాటికి వాడు వేరే పార్టీతో బేరం మొదలెట్టే ఉంటాడు. మూర్ఖుడు. చెప్పండి నేనేం చేయాలి? నన్ను ప్రత్యేకంగా ఏం చెప్పంటారయ్యా? ఈ రోజైనా మీకు అన్ని నిజాలు తెలిసే అది చాలయ్యా. ఇక మీదటైనా ఎవరికైనా ఎక్కడ ఇలా జరగకూడదయ్యా. అంతేనయ్యా. ముందది చేయాలి. నేను నీకొకటి చెప్పనా మహారాజు, ఎవ్వరి సహాయం లేకుండా మన పార్టీ మన చిహ్నాన్ని వాడుకొని మాత్రమే మళ్ళీ అక్కడే నిలబడి వాడి ముందే గెలిచి చూపించాలి. వాడేంటో ఏదో వాడి పుణ్యం వల్లే మీరు గెలిచారని నా ముందుకే వచ్చి వాగుతున్నాడు. ముందు వాడు చెప్పింది అబద్ధమని వాడి నాలుగు కొయ్యాలి. సరేనా? అయ్యా నేను ఎలక్షన్స్లో నిలబడటం అటు ఉంచండి. ముందు నేను మన పార్టీలో ఉండాలా లేదా అని నా కొడుకే నిర్ణయించాలయ్యా. తప్పుగా అనుకోకండి అయ్యా. ఎందుకంటే నా జీవితము రాజకీయం వాడిని చాలా బాధ పెట్టేయ్యా. ఇక కష్టమో నష్టమో వాడు చూపించే మార్గంలో వెళ్ళటం మంచిదనుకుంటున్నానయ్యా. అది నేను వాడికి చెప్పే క్షమాపణలాగుంటుందయ్యా. అది సరే, నీ కొడుకు దగ్గర నేను క్షమాపణలు చెప్పాల్సి ఉంది. వాడితో నేరుగా మాట్లాడతాను. వాడిని రమ్మనండి. సరేనా? సరేనయ్యా. తర్వాత మహారాజు అయ్యా దేనికి భయపడొద్దు. మీకు తోడుగా నేనున్నాను. అయినా కూడా ఆ రత్నబైల్ కొంచెం ప్రమాదకరమైన వాళ్ళ ఉన్నాడు. వాడి నాన్నలా కూడా కాదు వీడు. దేనికైనా తెగించేవాడిలా ఉన్నాడు. ఎందుకైనా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సరేనా? సరేనయ్యా. అయ్యా వాళ్ళ అయ్య చేతిలో చెక్కబడిన మట్టి బొమ్మని కాదు నేను. నా కొడుకు రఘువీర చేసిన మహారాజు నేను చూసుకుంటానయ్యా. నేను చూసుకుంటాను.